నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్. పేమా ఖండు టుక్ oath as the Chief Minister of Arunachal Pradesh for the third consecutive term on 13th June 2024. He was sworn in by Governor K.T. Parnayaka at the DK State Convention Center in Itanagar. Chawana Meena took oath as the Deputy Chief Minister of Arunachal Pradesh for his second consecutive term. Prema Khandu became the CM for the first time in 2016. India ranked 129 in the World Economic Forum's WEF Global Gender Gap Index 2024. A total of 146 countries are present in this index. India's economic parity stood at 39.8%. This means that women in India earn 39.8 rupees for every 100 rupees that men earn. Ireland topped this 2024 index, while Finland and Norway followed. The Indira Gandhi National Center for the Arts (IGNCA) signed a memorandum of understanding MOU with Sansad TV. Under this program, produced by IGNCA, will be telecast on Sansad TV, and Sansad TV also will be able to use the content from IGNCA's cultural archives. Shruti Vora has created history by becoming the first Indian to win a 3-star Grand Prix equestrian event. Shruti scored 67.761 points in the CDI 3 event held in Lipica, స్లోవేనియా. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్ళీ సిరిల్ రామపోసా. జోహన్నెస్బర్గ్ నుంచి సిరిల్ రామపోసా 71 సంవత్సరాలు మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రామపోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. దీంతో ప్రత్యర్థులను అడ్డుకొని సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రటిక్ అలయన్స్తో చారిత్రక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. 400 స్థానాలున్న పార్లమెంటులో శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్లో రామపోసాకు 283 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి అయిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్ అభ్యర్థి మలేమాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రామపోసా మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. చినాబ్ నదిపై చిక్కుబుక్కు రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో త్వరలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చినాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ప్రాజెక్టులో ఇది ఉంది. మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే నలిన్ ప్రభాకర్. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ఈయన సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. ఎన్ఎస్జీ అధిపతిగా 2028 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. ఆపరేషన్ మేఘదూత్కు 2024 ఏప్రిల్ 13 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి అంటే 40 ఏళ్ళు. భారత్కు కీలక స్థానంగా ఉండే సియాచిన్ ప్రాంతం ఆక్రమణకు పాకిస్తాన్ చేసిన యత్నాన్ని భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్ పేరిట సైనిక చర్య చేపట్టి పాకిస్తాన్ పన్నాగాన్ని తిప్పికొట్టింది. హిమాలయాల్లోని ఉత్తర లడాక్ చెరువులో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనీదం సియాచిన్. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనినని భావించిన ఇరాన్ ఏ ఆపరేషన్ పేరుతో ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఇరాన్ తమ దేశంపై జరిపిన దాడిని ఇజ్రాయెల్ ఏ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ఎదుర్కొన్నట్లు ప్రకటించింది అంటే ఆపరేషన్ ఐరన్ షీల్డ్. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ ప్రయోగించిన 100 డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. దీంతోపాటు ఇరాన్ అణు సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రం, ఇరాన్లోని 3వ అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్వాడ్కాప్టర్లు, క్షిపణులతో దాడి చేసింది. ఇక జేకే విషయానికి వస్తే, ప్రణయం వచ్చినా ఈ 5 బతికేస్తాయంట అని ఇచ్చారు. టాప్లో టార్టిగ్రేడ్లు ఇదన్నమాట. ఇదన్నీ మొన్న ఏం చేసారు అంటే చంద్రుడి మీదకి పంపించారు అనమాట. అక్కడ కూడా ఇవి బతుకుతాయని చెప్పారు. జీవులంటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకొని బతకగలిగే అతి చిన్న జీవులు
టార్టిగ్రేడ్లు అతి క్లిష్ట పరిస్థితులలో కూడా ఇవి బతుకుతాయి అన్నమాట. ఇవి పేర్లు టార్టిగ్రేడ్లు. నీటిలో జీవిస్తుండడం, ఎలుగుబంటిని పోలి ఉండడంతో వీటికి వాటర్ బేర్లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను -70 డిగ్రీల వరకు తీవ్ర చలిని కూడా తట్టుకోగలవు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయం వచ్చినా బతికే జీవుల్లో టార్టిగ్రేడ్లు టాప్లో ఉన్నాయి. బొద్దింకలు కూడా బతికేస్తాయంట. మనకు నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్ళలో మరెక్కడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విష పదార్థాలను, రేడియేషన్ కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చిన బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట. రాబందులను కూడా తక్కువ చూడొద్దు. భూమి మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జంతువులకు లాభము జరుగుతుంది. అలాంటి వాటిలో రాబందులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే గాల్లో అంతెత్తున చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల మరణించే జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. కొల్లిన మాంసంలో పెరిగే బ్యాక్టీరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగల యాసిడ్లు రాబందుల జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతాయి. షార్కులకు విపత్తులంటే లెక్కే లేదు. భూమి మీద పురాతన జీవుల్లో షార్కు చేపల జాతి కూడా ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి మీద చెట్లు ఏర్పడకముందే సముద్రంలో షార్కుల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయి. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతులు అంతరించిన షార్కులు మాత్రం బతికేస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతున ఎలాంటి వెలుగు ప్రసరించిన చోట తీవ్ర పీడనాన్ని తట్టుకొని బతకగలగడం షార్కుల స్పెషాలిటీ. ఇప్పుడు మరో విపత్తు వచ్చినా అవి తట్టుకొని బతికేయగలవు. ఎంపరర్ పెంగ్విన్లకు ఛాన్స్ ఎక్కువే. అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకొని జీవిస్తున్న జంతువులు ఎంపరర్ పెంగ్విన్లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్ని వారాల పాటు ఆహారం లేకుండా బతికేయగలవు. పైగా అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు ఏర్పడే అవకాశాలు తక్కువని, నిక్షేపంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే బెనోవలెంట్, సహనశీలి, ఉపకారి. ఇంగ్లీష్ మీనింగ్ ఇట్ ఈస్ అన్ adjective in English. It describes a person or an action characterized by or expressing goodwill or kindly feeling, desiring to help others, charitable. Synonyms kind, generous. Synonyms అంటే సేమ్ మీనింగ్. Antonyms అంటే benevolent, selfish. Usage: the benevolent woman donated a significant portion of her wealth to various charities. His benevolent demeanor made him well loved in the community. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.